మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు హీట్ ఎక్కుతున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 200 స్థానాలకు సంబంధించి ఒక పక్క లోక్సభ స్థానాలు, అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను అయితే ఖరారు చేశారు. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా చెలమల్లిశెట్టి సునీల్ ఆల్రెడీ ముందు నుంచి అనుకుంటుంది. మరొకసారి ఆయన పేరు కూడా ఖరారైంది. ప్రస్తుతం మనతో సునీల్ గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ముందు నుంచి అనుకున్నారు మీ పేరు దాదాపుగా ఖరారు అవుద్దని, కానీ మీ ప్రత్యర్థుల బలం పెరుగుతుంది. ఒక పక్క కూటమిగా ఒక రకంగా మూకమ్మడి దాడి జరుగుతుంది. ఒక ఎన్ఆర్ఐగా మీరు ఇప్పుడు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎలా ఎదుర్కొంటారు దాన్ని? ముఖ్యంగా ఇవాళ మా పార్టీకి బలం, మా అభ్యర్థులందరికీ బలం 80% ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయిందండి. ఎందుకంటే ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కానీ ఈ రోజున ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూస్తున్నాం. ఎందుకంటే నేను ఇన్ఛార్జిగా వేసిన కాడి నుంచి ఈ ప్రాంతం అంతా కూడా తిరగడం జరిగింది. ఎక్కడే తిరిగినా కూడా మాకు ముందుకొచ్చి స్వాగతం పలుకుతూ తప్పకుండా మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని కూడా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా భారీగా స్పందన ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేసుకోవాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలనే ఆలోచనతో ప్రతి పేదవాడికి బ్రహ్మాండమైన విద్య అందే విధంగా ఈ రోజున నాడు నేడు పేరుతో అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే వైద్యం ప్రతి ఒక్కరికి అందాలన్న ఆలోచనతో ఈ రోజున విలేజ్ క్లినిక్లు అయితే కానీ గృహసారథుల ద్వారా వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందే విధంగా కూడా ఈయన రూపకల్పన చేయడం జరిగింది. అలాగే రైతులందరినీ ఆదుకునే విధంగా రైతు భరోసా కేంద్రాలు తేవడం జరిగింది. అలాగే అన్ని వర్గాల వారిని కుల మతాలకు అతీతంగా కూడా పార్టీలకు అతీతంగా ఈ రోజున సంక్షేమం అన్నది ప్రతి పేదవాడు ఇంటికి అందించిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టాలి. పవన్ కళ్యాణ్ గారి దృష్టి మొత్తం కాకినాడ నియోజకవర్గం ఉంది. పార్లమెంట్ నియోజకవర్గం మీద కూడా ఆయన ఒక సవాల్ కూడా విసురున్నారు. అంటే అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఎఫెక్ట్ ఏమైనా తగులుతుందని మీరు ఒక థ్రెట్ ఏమైనా ఫీల్ అవుతున్నారు లోపల? ఇవాళ ప్రతిపక్ష పార్టీలు చూసి భయపడే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు టీడీపీ తీసుకున్నా, జనసేన తీసుకున్నా, ఏ పార్టీ తీసుకున్నా ఇవాళ వాళ్ళ ఆలోచన అంతా కూడా భారతదేశంలో ఉన్న మిగిలిన అన్ని పార్టీలని కలుపుకుని కొన్ని డైరెక్ట్గా పొత్తుతో, కొన్ని ఇండైరెక్ట్గా పొత్తుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి. ఎందుకంటే ఆయన చేసిన గొప్ప పరిపాలన అడ్డుకోవాలన్న ఆలోచనతో ఈ రోజున ఎన్ని ఆలోచనలు చేసినా ఇక్కడ కేవలం ఫలించే పరిస్థితులు అయితే ఏం కనబట్టలేదు. ముఖ్యంగా జనసేన పార్టీ ఆయన దృష్టి కూడా ఈ ప్రాంతం మీద కానీ కాకినాడ పార్లమెంట్ కూడా మీద దృష్టి కూడా పెట్టడానికి ప్రధానమైన కారణం నాకు తెలిసి రాజకీయ కోణంలో కేవలం ఇక్కడ మా కులం వారు పెద్ద ఎత్తున ఉన్నారు అన్న ఏకైక ఆలోచన తప్పితే నాకు వేరే ఆలోచన ఏం కనబడలేదు. అంటే సామాజిక వర్గ ఓటు బ్యాంక్ చేయలేదా నేను అడిగేది పవన్ కళ్యాణ్ గారు? ఇవ్వాలంటే ప్రజలందరూ కూడా చాలా బాగా ఎడ్యుకేట్ అయి ఉన్నారు. వాళ్ళకి ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఈ రోజున ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఏ ప్రణాళికతో ఏ విధమైన మాటలతో మాట్లాడుతున్నారో కూడా అందరికీ అవగాహన పూర్తిగా ఉన్నదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా ఏ పార్టీ నుంచో అందరం ఒకే సామాజిక వర్గాన్ని నుంచో లేకపోతే ఇంచుమించు అని ఉన్నా ఇక్కడ ముఖ్యంగా అందరూ ఆలోచన చేసేది ఈ ప్రాంతానికి అభివృద్ధి. ప్రతి పేదవాడు కూడా ఇక్కడ ఉండేది మా ఇంటికి కానీ మా పిల్లలకి కానీ భవిష్యత్తు అవన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేశారు. కానీ ఇవాళ వీళ్ళు చెప్పే పరిస్థితిలో కూడా లేరు. ఓకే, భవిష్యత్ తరానికి కానీ ఇక్కడ ఉన్న యువతకు కానీ యువకులకు కానీ ఏ విధమైన భరోసా కల్పిస్తుందని చెప్పలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. మీ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏరియా, ఒక పోర్టు ఉన్న ఏరియా, అంటే మీకంటూ ఒక స్పెషల్ విజన్ పార్లమెంట్లో అడుగు పెట్టగా నేను ఇది చెయ్యాలి అని ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా మా ఈ విజన్ ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం మీద ఉన్నది ఏంటంటే భారతదేశంలో ఉన్న అన్ని పార్లమెంట్ అభ్యర్థులు కూడా ఇది ఒక రోల్ మోడల్గా, ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దన్న ఆలోచనతో నేను ఎలక్షన్లో పోటీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కాకినాడ చాలా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. ఇక్కడ చాలా వనరులు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ప్రజల వనరు హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయి. ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన దృష్టి, చిన్నతనం నుంచి కూడా ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా నేను కూడా నా పర్సనల్ మేనిఫెస్టోని ఈ ప్రాంతం కోసం ఈ రోజున మొన్న అనౌన్స్ చేయడం కూడా జరిగింది. కొన్ని చెప్పండి మీ పర్సనల్ మేనిఫెస్టో. ముఖ్యంగా నా పర్సనల్ మేనిఫెస్టో ద్వారా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1 చొప్పున 400 కోట్లతో రాబోయే 5 సంవత్సరాల్లో ఇక్కడున్న గ్రామాలన్నీ ఇక్కడ అభివృద్ధి చేయాలని ఆలోచన చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా చాలామంది యువత ఇవాళ డిగ్రీలు చదువుతూనో లేకపోతే రకరకాల కోర్సులు చేసి జాబులు అంటే ఉద్యోగ అవకాశాలు లేక ఇక్కడే ఉన్న పరిస్థితిని చూసి రాబోయే రోజుల్లో త్వరలోనే అంటే ఎలక్షన్ లైన్ త్వరలోనే మేము ఈ ప్రాంతంలో ఒక భారీ స్కిల్ సెంటర్ని
ఓపెన్ చేసి ఇక్కడ ఒక 5-6 వేల మంది పిల్లలకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టే ఆలోచన కూడా మేము చేయటం జరిగింది. దాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అనువైన ప్రాంతం కాబట్టి గత ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న కృషి ఫలితంగా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఈ ప్రాంతంలో ఒక 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి భారీ పరిశ్రమలు కూడా స్థాపించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే 4వది ముఖ్యమైనది కూడా ఈ ప్రాంతంలో ఆంటర్ప్రెన్యూర్షిప్, మైక్రో ఆంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడానికి ఫండ్తో పాటు ఇంక్యుబేషన్ సెంటర్ని కూడా క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న యువకులని వాళ్ళ ఐడియాస్ని తీసుకుని ఇక్కడ వ్యాపారాలు పెట్టి అభివృద్ధి చెందే విధంగా కూడా ఒక స్టార్టప్ ఫండ్ని ఒక 100 కోట్లతో ఫండ్ ఒకటి స్థాపించి ఈ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఒక 100 కంపెనీలు ఇక్కడే స్థాపించే విధంగా, లోకల్సే స్థాపించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తాను. సంక్షేమానికి ఒక 3 పార్టీలకి మధ్య జరిగే పోటీగా చూస్తున్నారా? వైసీపీకి కూటమికి మధ్య జరిగే పోటీగా ప్రజలు చూడాలా కాకినాడలో? ఇవాళ కాకినాడే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఇది సంక్షేమంతో కూడిన అభివృద్ధిని ఒక పక్క కేవలం ఈ రోజున సంక్షేమ అభివృద్ధి ఓ పక్కన, మరో పక్కన కుట్రపూరితమైన ధోరణితో కేవలం కులాలని వీటిని విడగొట్టే ఆలోచనతో ఇంకో పక్కన పొత్తులు. సో ప్రజలు కూడా ఇవన్నీ కూడా చాలా దగ్గరగా గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే భారతదేశంలో అన్ని పార్టీలు కూడా ఏకమయ్యే పరిస్థితిని ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం. చలమలశెట్టి సునీల్ గారి గెలుపు ఎలా ఉంటుంది? మీ ఎక్స్పెక్టేషన్ మెజారిటీ అంటే ఏం చెప్తారు? ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళిన స్పందన చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలనకి అనుగుణంగానే ఈ రోజున ఆయన ఏ విధంగా అయితే భారీ సంక్షేమ కార్యక్రమాన్ని భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా అందించారో ఇవన్నీ చూసుకుంటే ఆల్రెడీ ప్రతి అభ్యర్థికి 90% ఎలక్షన్ ఆయన చేసేయడం జరిగింది. తప్పకుండా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో 7 గెలుస్తాం. అలాగే కాకినాడ పార్లమెంట్ సీట్ని భారీ మెజారిటీతో గెలుస్తామని సందేహం లేదని చెప్పి ఫిగర్ ఏం చెప్పలేరా? తప్పకుండా 3 లక్షల పైచిలకు మెజారిటీతో కాకినాడ పార్లమెంట్ గెలుస్తామని చెప్పి మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టి ధీమా అయితే వ్యక్తమవుతుంది చలమలశెట్టి సునీల్ గారి దగ్గర నుంచి. మళ్ళీ గెలుపు ఖాయం అంటున్నారు. కెమెరామెన్ హర్షవర్ధన్తో శేఖర్ సుమన్ టీవీ కాకినాడ.